ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల గ్రంథం నుండి 9 మరియు 10 కీర్తనలను లోతుగా పరిశీలిద్దాం. ఈ కీర్తనలు దావీదు మహారాజు హృదయం నుండి వెలువడిన ఒక అద్భుతమైన ప్రార్థనా గీతం. మనకు బైబిలు పండితులు చెప్పేది ఏమిటంటే, ఈ 2 కీర్తనలు వాస్తవానికి ఒకే కీర్తనగా వ్రాయబడ్డాయి. 10వ కీర్తనకు ప్రత్యేకమైన శీర్షిక లేకపోవడం ఈ వాదనకు బలాన్నిస్తుంది. ఈ కీర్తనల యొక్క రచనా శైలి చాలా విశేషమైనది. ఇది అక్రోస్టిక్ లేదా అక్షరక్రమ కవిత్వం. దీనిలో హీబ్రూ భాషలోని అక్షరమాల ప్రకారం ప్రతి వచనం లేదా పద్యం ఆ అక్షరంతో ప్రారంభమవుతుంది. ఇది మన తెలుగులో ఆ తో మొదలై క్ష వరకు కొనసాగినట్లుగా ఉంటుంది. ఈ అద్భుతమైన శైలిని మనం కీర్తనలు 25, 34, 37, 111, 112, 119 మరియు 145లలో కూడా చూడవచ్చు. ఈ శైలిలో దావీదు తన భావాలను ఎంతో క్రమబద్ధంగా దేవుని ముందు ఉంచాడు. దేవుని స్తుతి, విజయంపై దావీదు ప్రార్థన. కీర్తన 9లో దావీదు తన ప్రార్థనను స్తుతితో ప్రారంభిస్తాడు. తన శత్రువుల మీద దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి ఆయనను ఘనపరుస్తాడు. కీర్తన 9, వచనం 1, 2లో, యెహోవా, నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును అని దావీదు అంటాడు. ఇక్కడ యెహోవా అనే హీబ్రూ పదం దేవుని స్వంత నామాన్ని సూచిస్తుంది. ఆయన నిత్యత్వం, విశ్వసనీయతను తెలియజేస్తుంది. దావీదు ఈ విజయం తన స్వశక్తితో కాదు, కేవలం దేవుని శక్తి ద్వారానే లభించిందని గ్రహించాడు. అందుకే ఆయన దేవుని గొప్ప కార్యాలను గూర్చి గానం చేస్తాడు. దావీదు దేవుని న్యాయం, హీబ్రూలో మిష్పాట్, మీద అచంచలమైన విశ్వాసం ఉంచాడు. కీర్తన 9, వచనం 7, 8లో, యెహోవా సదాకాలము నిలుచును. ఆయన తన సింహాసనమును న్యాయతీర్పు తీర్చుటకు సిద్ధపరచుకొనెను అని అంటాడు. దేవుడు ఒకరోజు నీతిగా తీర్పు తీరుస్తాడన్న నమ్మకం ఆయనలో ఉంది. శత్రువుల నుండి తప్పించుకుని యెరూషలేముకు తిరిగి వెళ్ళినప్పుడు తాను దేవునికి బహిరంగంగా స్తుతులు చెల్లిస్తానని వాగ్దానం చేశాడు. కీర్తన 9, వచనం 13, 14లో ఆయన, యెహోవా, కృపచూపి నన్ను ద్వేషించువారి వలన కలుగు బాధను చూడుము అని ప్రార్థిస్తాడు. నీతిమంతుడి బాధ, దుష్టుల అహంకారం. అయితే కీర్తన 10లో దావీదు హృదయంలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కీర్తన 10, వచనం 1లో, యెహోవా, నీవేల దూరముగా నిలిచియున్నావు? ఆపత్కాలంలో నీవేల దాగుకొనియున్నావు అని ప్రశ్నిస్తాడు. దుష్టులు తమ స్వార్థాన్ని చూసుకుంటూ పేదలను, అణగారిన వారిని అణచివేస్తుంటే దేవుడు మౌనంగా ఉన్నట్లు దావీదు భావించాడు. ఈ దుష్టులు తమ అధికారాన్ని, ధనాన్ని ఉపయోగించి అమాయకులను మోసం చేస్తారు. కీర్తన 10, వచనం 3 నుండి 6 వరకు, వారు, దేవుడు మమ్మల్ని పట్టించుకోడు, న్యాయమే లేదు అని అనుకుంటారు. దుష్టుల స్వభావం గురించి దావీదు ఇక్కడ వివరిస్తాడు. వారు దురాశ, గ్రీకులో ప్లెయోనెక్సియా, అసత్యాలు పలకడం, మోసం మరియు క్రూరత్వం వంటి చెడు లక్షణాలను కలిగి ఉంటారు. తమ పాపపు మార్గాల ద్వారా తాము దేవుని శిక్ష నుండి తప్పించుకోగలమని వారు అహంకారంతో భావిస్తారు. దేవుని నిశ్శబ్ద హామీ. కాని దావీదు చివరికి ఒక సత్యాన్ని గ్రహిస్తాడు. దేవుడు మౌనంగా ఉన్నట్లు కనిపించినా ఆయన నిశ్చలంగా లేడు. ఆయన అణగారిన వారి బాధలను పట్టించుకోకుండా ఉండడు. కీర్తన 10, వచనం 12 నుండి 14 వరకు, యెహోవా, లెమ్ము, బీదలను మరువకుము అని ప్రార్థిస్తాడు. దేవుడు ఈ అణచివేతను అంతటినీ చూస్తున్నాడని, సరైన సమయంలో ఆయన తప్పకుండా జోక్యం చేసుకుని న్యాయం తీరుస్తాడని ఆయన విశ్వాసం ఉంచుతాడు. చివరికి కీర్తన 9, 10 ఒకే ముఖ్యమైన సందేశాన్ని ఇస్తాయి. దుష్టుల విజయం తాత్కాలికం, కాని దేవునిపై విశ్వాసం ఉంచిన వారి విజయం నిరంతరం. గర్విష్ఠులు ఎన్నటికీ దేవునిపై విజయం సాధించలేరు. ఇతరులను అణచివేసిన వారికి శిక్ష తప్పదు. అదే సమయంలో దేవునిలో నమ్మకముంచిన వారికి తప్పక విడుదల లభిస్తుంది. ఈ కీర్తనలు మన జీవితాలకు కూడా ఒక గొప్ప పాఠం నేర్పుతాయి. మనకు కష్టాలు, అన్యాయాలు ఎదురైనప్పుడు దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించినా ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన మన ప్రార్థనలను వింటాడు, మనకు సహాయం చేస్తాడు. మన విశ్వాసం ఆయనపై మాత్రమే ఉంచినప్పుడు ఆయన మనలను విడిచిపెట్టడు. అందుకే దావీదు వలె మనం కూడా దేవునిపై నమ్మకం ఉంచి ఆయన కార్యాలను స్తుతిద్దాం. మనకు ఎదురయ్యే ప్రతి అన్యాయంలో, ప్రతి కష్టంలో దేవుని న్యాయం, ప్రేమ తప్పకుండా విజయం సాధిస్తాయని విశ్వసించి ధైర్యంగా ముందుకు వెళ్దాం.